హాయ్ నానమ్మ. హాయ్ నిహా, ఎలా ఉన్నావు? బాగున్నారా? చాలా బాగున్నా. తిన్నావా? 8 o'clock నా డిన్నర్ అయిపోతుంది. నానమ్మ 70 years వచ్చినా కానీ అసలు ఇంత యాక్టివ్గా అసలు ఒక్క మోకాలు నొప్పి లేదు. ఎలా అంత నీ సీక్రెట్ ఏంటి? నా సీక్రెట్ అమ్మా, ఫుడ్ కరెక్ట్ టైంకి తీసుకుంటా, ఎక్కువ తిరగను. ఆ ఫుడ్ తినడం కూడా లిమిట్గా తింటా. మార్నింగ్ 4 o'clock లేస్తా, 4:40కి లేస్తా నాన్న. 4:40 నుంచి 5కు బాత్రూమ్కి వెళ్ళి వచ్చి 5 అయిపోతుంది. 5 నుంచి 6 వరకు యోగా 1/2 అవర్, ధ్యానం యోగా 1/2 అవర్. నెక్స్ట్ రాగి మాల్ట్ ఉడకబెట్టి పక్కన పెట్టేస్తా. రాగిపిండి నీళ్లు 2 కలిపి ఉడకబెట్టి పక్కన పెట్టేస్తా. తర్వాత ఏమో నైట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టేసి తింటా. డ్రై ఫ్రూట్స్ బాదాం, పిస్తా, అంజూరా, ఖర్జూరా, తర్వాత వాల్నట్ కొద్దిగా అవి రెండు నానబెట్టేట. అవన్నీ మిక్సీకి వేసి దాంట్లో ఆ మిక్సీలో వేసినప్పుడు కొంచెం బనానా ఏదో ఫ్రూట్స్ వేసి మిక్సీ కొట్టుకుంటాం. ఒక పెద్ద గ్లాస్ నిండా అవుతుంది. దాంట్లో ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగేస్తాను 6:30కి. తర్వాత నేను పనమ్మాయి వస్తుంది, అంతలో నాకు ఏదో కాయగూరలు చేసుకొని నేను నా వంట నేను చేసేసుకుంటా. కూరలు చేసి పెట్టేస్తాను. నేను మార్నింగ్ టిఫిన్ తిన్ను, ఈ జ్యూస్ ఉంటుంది. తర్వాత నేను ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా 9 o'clock నేను మళ్ళీ రాగిపిండి ఉడకపెట్టి తింటా కదా, దాంట్లో 1/2 గ్లాస్ పాలు వేసుకొని రాగిపిండి బెల్లం కానీ షుగర్ కానీ ఏదో ఒకటి వేసుకొని తాగేస్తాను. 9:30, 9కు క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ పేపర్స్ చూడటము, బుక్స్ చదవటము. తర్వాత పాటలు, సినిమా పాటలు పెట్టుకుంటాను. పాత సినిమా పాటలు అంటే చాలా ఇష్టం. 11 o'clock అవుతుంది. 11 o'clockనే ఇంకా నాకు లేచి వెంటనే కూరగాయలు ఉడకబెట్టుకుంటా. ఏదో బీన్స్, చిక్కుడు, ఏదో ఒక కప్పు అది తినేస్తా. అవి తినేసేస్తా. తర్వాత 1:30కంతా రాగిపిండితో ఉడకబెట్టిన సంకటి, రాగిపిండి సంకటి తింటా. రాగి సంకటి తినేస్తా. అంత చిన్న ముద్ద చేసుకుంటా. మధ్యాహ్నం మార్నింగ్ చేసుకున్న కూరగాయ ఉంటుంది, ఆకుకూర పప్పునో సాంబార్ ఏదో ఉంటుంది, తినేస్తా. తినేసి ఒక 1 అవర్ హాల్లో కూర్చునేస్తా. బుక్స్ చదువుకుంటాను, ఇవి వింటాను. బెడ్రూమ్కి పోతాను, నిద్రపోను. ఇంకా అక్కడ ఈ పాత పాటలు వింటా పండుకొని ఉంటాను. 4:30 అవుతుంది. 4:30కి లేసి బయటకు వచ్చేసి ఇంకా మళ్ళీ అప్పుడు మార్నింగ్ కూడా పెట్టుకుంటాం కదా రాగిపిండి, దాన్ని పెరిగేసి చిలికేసి అది ఒక గ్లాస్ నిండా తాగుతాను. అది తాగకపోతే ఒకరోజు అది తాగుతాను, ఒకరోజు కీరా కట్ చేసి ఒక కప్పు నిండా తింటాను. 4:30కి 6కు వాకింగ్ వెళ్తా. 6 o'clock వాకింగ్ వెళ్ళి 7కి వస్తా. 7:30 అవుతుంది రండి ఒక్కొక్క రోజు, ఎందుకంటే గుడి చూసుకొని వచ్చేస్తాను. 7:30కి వచ్చేసి నేను 7:48కంతా దోశ కానీ, ఇడ్లీ కానీ, ఊతప్పం కానీ, ఉప్మా కానీ ఏదో ఒక టిఫిన్ తింటాను. దోశ అయితే 1 తింటా, ఇడ్లీ అయితే 2 తింటా. మధ్యాహ్నం చేసుకొని కూరలే ఉంటాయి, అవే తినేస్తా. అయిపోయిందండి. ఇంకా 8 o'clock నా డిన్నర్ అయిపోతుంది. 9 o'clock ఒక చిన్న గ్లాస్ నిండా పాలు తాగుతాం. షుగర్ వేసుకోకుండా తాగండి మీరు కూడా. పండుకునేటప్పుడు షుగర్ వేసుకోకూడదు. షుగర్ వేసుకోకుండా పాలు తాగుతాం, ఒక చిన్న గ్లాస్ అంతే. 10 o'clock లైట్ ఆఫ్ చేస్తా. 10:30కి కరెక్ట్గా పండుకునేస్తాను. నాకు అలసట ఉండదు ఇవన్నీ చేస్తే. ఎక్కడైనా మ్యారేజ్కి వెళ్ళానా, ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళానా, ఆ ఫుడ్ కూడా ఇష్టపడి తినను. నేను తినేది 2 స్పూన్లు వైట్ రైసు. బాబు పెరుగు కొంచెం ఏమంటే ఆ పెరుగు కూడా చిన్న గరిటెతో ఒకటే వేస్తాడు. బాబు నేను తినను, ఇంకా 2 గరిటెలు వేయని, ఇంకా 2 గరిటెలు పెరుగు ఎక్కువ వేయించుకొని అన్నం కలుపుకొని తినేస్తాను. ఎందుకంటే ఇష్టంగా తిన్నామనుకోండి మనకు డైజెషన్ కాదు నాకు. అందుకోసం నేను నాకు ఫుడ్లో మాత్రం చాలా కంట్రోల్ ఉంటాను. ఐస్ క్రీమ్లు తినను, స్వీట్లు తినను, నాన్ వెజ్ తినను. అంతేనండి నా డైటు. నాకు నా ఫ్రెండ్. హాయ్ నానమ్మ. హాయ్ నిహా, ఎలా ఉన్నావు? బాగున్నామ్మా, చాలా చాలా బాగున్నా. ఈరోజు తిన్నావా? నాకు డిన్నర్ 8 o'clock అంతా అయిపోతుంది కదా కరెక్ట్గా. ఓ అవును నానమ్మ, 70 years వచ్చినా కానీ ఇంత యాక్టివ్గా ఎలా ఉంటావు? అసలు ఒక్క మోకాలు నొప్పి కూడా లేదు. నొప్పి లేదంటే చెప్తాను చూడు ఒక సీక్రెట్.
మనం తినే ఆహారం ఎప్పుడు తీసుకున్నా, ఏ టైంలో తీసుకున్నా మనం ఒక టైం మెయింటైన్ చేయాలి. ఆ టయానికి ఫుడ్ తినాలి. ఫుడ్ కూడా ఎటు పడితే అటు ఆయిల్ ఫుడ్డు. తర్వాత నేను నాన్ వెజ్ తిన్ను, వెజిటేరియన్ అయినా ఒక పద్ధతిగా తింటాను, ఒక టయానికి తింటాను. మార్నింగ్ 4:40కి లేస్తామా, 1/2 అవర్ యోగా చేస్తా, 1/2 అవర్ ధ్యానం చేసుకుంటా. 6 o'clock అవుతుంది. తర్వాత మిగతా కార్యక్రమాలు బేబీ ఉంటాయి కదా, మీకు తెలియదు ఏముంది. నేను 8:30కి అంతా వంట కూడా అయిపోతుంది. 2 కూరలు చేసి పెట్టేసుకుంటా. రైస్ మధ్యాహ్నం, రైస్ అంటే రాగి పిండి సంగటి అప్పటికప్పుడు చేసుకొని తింటే బాగుంటుంది. రాగి సంగటి నేను మధ్యాహ్నం 2 గంటలకు తింటా. డ్రై ఫ్రూట్స్ రాత్రి నీళ్ళలో కడిగి పెట్టి నానబెట్టి పెట్టింటాను. డ్రై ఫ్రూట్స్ మిక్సీ కొట్టుకుంటాను. దాంట్లో ఏదో ఫ్రూట్, బనానా కానీ ఆరెంజ్ కానీ ఏ ఫ్రూట్ ఉందో, సపోటా కానీ ఏదో ఒకటి వేసేసి మిక్సీ కొట్టేసి ఇంత పెద్ద గ్లాస్ నిండా తాగేస్తాను. తాగిన తర్వాత 1 అవర్ టైం తీసుకుంటాను మళ్ళీ ఖాళీ. మళ్ళీ అప్పుడే కదా స్నానం చేసి వస్తాను. ఇది చూస్తాను, నాకు స్నానం చేసి రెడీ అయిపోతాను. నా పని అయిపోతే ఆ పని అమ్మాయి వచ్చి ఉంటుంది. అప్పట్లో వంట కూడా అయిపోయి ఉంటుంది నాకు. అమ్మాయి వెళ్ళిపోయే లోపల నెక్స్ట్ 9:30కి రాగి జావ తాగుతాం. రాగి జావ అంటే రాగి పిండి ఉడకబెట్టి పెట్టింటే కదా, దాంట్లో అర్ధ గ్లాస్ రాగి జావ, దాంట్లో పాలు వేసుకుంటాను. 1/2 గ్లాస్ పాలు, 1/2 గ్లాసు రాగి జావ, దాంట్లో షుగర్ కానీ బెల్లం కానీ వేసుకొని 1 గ్లాస్ తాగుతాను. 9:30కి అయిపోతుంది. ఆ టైం అయిపోయిన తర్వాత 11 ఇంకా మరి ఏదైనా బుక్స్ చదవటమో, పేపర్ చదవటమో. నాకు టీవీ చూస్తే అలవాట్లేదు. ఏదో ఒక 1/2 అవర్ చూస్తా ఎప్పుడన్నా, అంతకంటే ఎక్కువ చూడను. మరి తర్వాత సెల్ కూడా మాటికి చూడను. సెల్ కూడా ఎప్పుడు యూట్యూబ్ ఉందో ఎప్పుడో ఒకసారి చూస్తాను. ఎక్కువ చూస్తే ఇష్టం ఉండదు నాకు. 11 o'clock వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకొని ఉంటాను, బాయిల్ చేసినవి. అది ఒక కప్పు తింటా. ఆ రోజు వెజిటేబుల్స్ లేకపోతే ఏదో ఒకటి ఫ్రూట్స్ ఒక కప్పు తింటా. 11 o'clock కరెక్ట్ 1:30 గంటకు, 1:30కు మధ్యాహ్నం లంచ్ చేస్తాను. ఆ లంచ్ ఏంటి? రాగిపిండి సంగటి, మార్నింగ్ సాంబారు, ఆకుకూర పప్పు ఏదో ఒకటి చేసుకొని ఉంటాను. తర్వాత ఏదైనా కర్రీ, ఆ 2 కర్రీస్తో, ఒక పప్పుతో ఆ కర్రీతో తినేసేస్తాను. ఒక గ్లాస్ మజ్జిగ తాగుతాను. ఇంకా ఒక 1 అవర్ హాల్లో కూర్చొని బుక్స్ చదవటం అది చేసుకొని లోపలికి వెళ్ళిపోతా. బెడ్రూమ్కి వెళ్ళిపోయి బెడ్రూమ్లో పండుకొనేస్తాను. నిద్ర వచ్చినా నిద్రపోను మధ్యాహ్నం, ఎందుకంటే బద్ధకం అయిపోతుంది. ఇంకా అలాగే పండుకునేస్తాను. 4కు లేసి అప్పుడు కొంచెం కాస్త ముఖం కడుక్కొని బాత్రూమ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ రాగి మాట మధ్యాహ్నం మార్నింగ్ ఉడకబెట్టినది ఉంటుంది కదా, అది దాన్ని పెరిగేసి చిలికేసి తాగేస్తాను. 4:30కి 6 o'clock వాకింగ్. 6 o'clock వాకింగ్ పోయి 7కి వస్తాను. 7కి వస్తానే వెంటనే టిఫిన్ రెడీ చేసుకుంటే 8 o'clock టిఫిన్ అయిపోవాలి. 7:40, 8కు నా టిఫిన్ అయిపోతుంది. ఆ టిఫిన్ దోశ కానీ ఇడ్లీ కానీ ఏదో చేసేసుకుంటా. పెసరట్టు కానీ ఉప్మా కానీ ఏది ఉంటే అది చేసేసుకుంటా. ఒక గ్లాస్ పాలు మాత్రం 9:30కి చిన్న గ్లాస్తో తాగుతాం. డిన్నర్ మన టిఫిన్ తిన్న తర్వాత ఓ చిన్న గ్లాస్తో 9:30కి పండుకునే ముందు తాగుతా. 10 o'clock లైట్ ఆఫ్ చేస్తా. కరెక్ట్గా 10:30కి అంతా నిద్రపోతాం. మార్నింగ్ మాత్రం మామూలుగా 4:40 లేసేస్తా. అంతేనమ్మా నా లైఫ్ స్టైల్. అంతే. నాన్నమ్మ ఎంత డిసిప్లిన్డ్గా ఉందో. డిసిప్లిన్ అంటే అట్లా అలవాటు చేసుకోవాలి. ఏజ్ ఎక్కువ కొద్దీ మనము ఫుడ్కు ఆశపడి తినకూడదు. తినాలనిపిస్తుంది. నేను ఐస్ క్రీమ్లు తినను, నాన్ వెజ్ తినను. ఫస్ట్ తిన్నదాన్నే. ఒక ఏజ్ వచ్చిన తర్వాత నాన్ వెజ్ కూడా ఆపేస్తున్నాను నేను. నాకు ఇష్టం ఉండదు. ఎగ్గు మాత్రం ఇప్పుడు వారానికి 1-2 తింటాను. అది ఆమ్లెట్ వేసుకుంటేనే, అది కూడా ఇష్టం ఉండదు. డాక్టర్ చెప్పింటేనే తింటున్నాను. అంతే మన డైట్.